పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్లోని ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ క్షిపణులు, డ్రోన్లతో ఖచ్చితత్వంతో కూడిన దాళ్లను నిర్వహించింది. దీంతో అవమాన భారంతో కుమిలిపోయిన పాక్ తుర్కీ నుంచి దిగుమతి చేసుకున్న డ్రోన్లతో పాటు చైనా అందించిన క్షిపణులతో భారత్పై దాళ్లు చేసింది. అయితే వీటిని మార్గమధ్యంలోనే మన ఆకాశ్ క్షిపణులు అడ్డుకున్నాయి. ఆకాశ్ అనేది భూతలం నుంచి గగనంలోకి ప్రయోగించే క్షిపణి. దీని పరిధి 30 కిలోమీటర్లు కాగా శత్రు క్షిపణులను, డ్రోన్లను అడ్డుకునే సత్తా వీటి సొంతం. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్తో దీన్ని పోల్చవచ్చు. అయితే రాడార్లో గగనతలంపై నిఘా ఉంచుతో ఇతర డ్రోన్లు, రాకెట్లు, క్షిపణులు వచ్చే దిశ, ఎత్తు తదితర అంశాలను గమనిస్తాయి. దాదాపు 120 కిలోమీటర్ల పరిధిలో ఈ రాడార్లు కన్నేసి ఉంచుతాయి. ఆకాశ్ను రాజేంద్ర అనే రాడార్లో మార్గదర్శకం చేస్తాయి. ఏదైనా అనుమానిత వస్తువు మన గగనతలంలోకి వస్తే వెంటనే ఆకాశ్ ఉన్న మొబైల్ లాంచర్కు సమాచారమిస్తాయి. ఆ తర్వాత ఆకాశ్ క్షిపణి వెళ్లి ఆ వస్తువును కూల్చివేస్తోంది. ఈ క్రమంలో మార్గమధ్యంలో తన దిశను మార్చుకునే సౌలభ్యం కూడా ఆకాశ్కు ఉంది. కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు నూతన తరం ఆకాశ్లు సిద్ధమవుతున్నాయి. ఇటీవలే దీనికి సంబంధించి చేపట్టిన పరీక్షలు విజయవంతమయ్యాయి. దీని రేంజ్ను కూడా 70 కిలోమీటర్ల వరకు పెంచనున్నారు.